క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు దివ్యబలి పూజలో ఈ ముఖ్య ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. కడప మేత్రాసనం, ప్రొద్దుటూరు విచారణ, దివ్యవాణి టీవీ, దివ్యబలి పూజ స్థిరనిధి దాతలు గంటెం పెంచలయ్య మరియు గంటెల లలితమ్మ వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, గంటెం రాజీవరావు చెడు అలవాట్ల నుంచి మంచి మార్గంలో నడవాలని, ఎలిజబెత్ ఇస్మాయేలుకు సంతానం దయచేయమని, క్రీస్తు శేషులు గంటెం జోసెఫ్ రవి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని గంటెం పెంచలయ్య, గంటెం లలితమ్మ కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. కంబం అల్ఫోన్సమ్మకు మంచి ఆరోగ్యము, శాంతి సమాధానము, కుటుంబ సభ్యులందరిపై దేవుని ఆశీర్వాదము మరియు ఖమ్మం రఫేల్ రెడ్డి, ఖమ్మం మేరీ ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞత బలి ఖమ్మం అల్ఫోన్సమ్మ సమర్పిస్తున్నారు. హైదరాబాద్ అగ్రపీఠం, మేడిపల్లి విచారణ, క్రీస్తు శేషులు దుగ్గింపుడి లూర్దుమ్మ, దుగ్గింపుడి ఆరోగ్యరెడ్డి, దుగ్గింపుడి సౌరెడ్డి, తిరుమల రెడ్డి, సౌరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని దుగ్గింపుడి బాలారెడ్డి, తిరుమల రెడ్డి, అల్విన్ రెడ్డి, రోజా రాణి కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజ సమర్పిస్తున్నారు. విశాఖపట్నం అగ్రపీఠం, జ్ఞానాపురం విచారణ, దొడ్డి రాయప్ప 19వ వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. కర్నూలు మేత్రాసనం కెథీడ్రల్ విచారణ, క్రీస్తు శేషులు కొడదల అంతోనిరెడ్డి గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ పైరెడ్డి అమలోద్భవి కుటుంబ సభ్యులు దివ్యబలి పూజ సమర్పిస్తున్నారు. గుంటూరు మేత్రాసనం పుట్టినరోజు జరుపుకుంటున్న గుండపల్లి చేతనానంద్ గారికి దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, మంచి జ్ఞానం దయచేయమని, తల్లిదండ్రులకు తమ్మునికి ఆయురారోగ్యములు దయచేయమని కోరుతూ కృతజ్ఞత బలి పూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మన ఉద్దేశాలను కూడా జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రార్థిద్దాం. నీ సన్నిధిలో నిరతమో నిలుచుట, నీ సన్నిధిలో నిరతమో నిలుచుట జీవిత కాలపు ధన్యత దేవా, జీవిత కాలపు ధన్యత దేవా. నీ ఆలయమున ఒక దినముందుట వెయ్యి దినముల దీవెన నాకు. ప్రభువు తన భక్తులమైన మనకు శాంతిని కలుగుననియు, తన పట్ల భయభక్తులు చూపు వారికి రక్షించుటకు సిద్ధముగా ఉన్నాడనియు చెప్పుచున్నాడు. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసు క్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా
ఎవరైతే ఇబ్బందుల్లో, కష్టాల్లో, బాధల్లో ఉన్నారో వారందరి కోసం కూడా ఈ యొక్క దివ్య బలి పూజను అర్పిస్తూ, అదే విధముగా ఈ లోకంలో జీవించేటటువంటి ప్రతి ఒక్క క్రైస్తవుడు, క్రైస్తవురాలు ప్రతి ఒక్కరూ కూడా శాంతి సమాధానాలతో జీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ, నాతో పాటు మీరందరూ కూడా ఈ యొక్క దివ్య బలి పూజలో పాల్గొని దేవుని యొక్క ఆశీస్సులు నిండుగా మెండుగా పొందాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యుల మగటకు మన పాపములను ఒప్పుకుందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపం చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్యుడనైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థించవల్లని బ్రతమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవములకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీ విశ్వాసుల చిత్తములను ఉత్తేజపరచమని ప్రార్థించుచున్నాము. తద్వారా వారు నీ దివ్య కార్యములను పరిపూర్తి చేయుటకు అధిక ఉత్సాహంతో కృషి చేతురుగాక. నీ కరుణతో వారిపై కురిపించిన స్వస్థతానుగ్రహాలు వారికి మిక్కుటముగా లభించునుగాక. నీతోనూ పవిత్రాత్మతో కలిసి యుగ యుగములు జీవించు పాలించు మా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ఒక హస్తము కనిపించెను, అది గోడ మీద ఏదియో వ్రాయదొడగెను. మొదటి పఠనము దానియేలు గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు, 13వ వచనం నుంచి 14వ వచనం వరకు, 16వ వచనం నుంచి 17వ వచనం వరకు మరియు 23 నుంచి 28వ వచనం వరకు. బెల్షస్దు రాజు గొప్ప విందు చేయించి 1000 మంది ప్రముఖులను ఆహ్వానించెను. వారితో పాటు తాను కూడా ద్రాక్షారసమును సేవించెను. వారు మధువును సేవించుచుండగా ఆ రాజు పూర్వము తన తండ్రి అయిన నెబుకద్నెజరు యెరూషలేము దేవాలయము నుండి కొల్లగొట్టి తెచ్చిన వెండు బంగారు పాత్రను కొనిరండని ఆజ్ఞాపించెను. తాము, తన ప్రముఖులు, తన భార్యలు, ఉంపుడు కత్తెలు ఆ పాత్రల నుండి రసము త్రాగవల్లని అతని కోరిక. వారు ఆ పాత్రల నుండి ద్రాక్షారసమును త్రాగి వెండి, బంగారము, కంచు, ఇనుము, కొయ్య రాతితో చేసిన తమ దైవములను స్తుతించిరి. వెంటనే ఒక హస్తము కనిపించెను. అది సున్నము కొట్టియున్న ప్రసాదము గోడమ మీద దీపపు కాంతి బాగుగా పడుచోట ఏదియో వ్రాయదొరిగెను. అట్లు రాయిచున్న హస్తమును రాజు చూచెను. ఆ దృశ్యమును గాంచి అతడు తెల్లబోయెను. భయము వలన అతని నడుము నందలి కీళ్ళన్నీ పట్టు తప్పెను. మోకాళ్ళు గడగడ వణికెను. వెంటనే దానియేలు రాజు సమక్షమునకు కొనివచ్చిరి. రాజు అతనితో, మా తండ్రి యూదా నుండి కొనివచ్చిన దానియేలును, ప్రవాసివి నీవేనా? పవిత్రుడైన దేవుని ఆత్మ నీలో వసించుచున్నదని నీకు తెలివితేటలు, జ్ఞానము, వివేకము కలవని వింటిని. నీవు గూఢార్థములను, రహస్యములను వివరింపగలవని వింటిని. నీవా వ్రాతను చదివి దాని భావమును నాకు తెలుపగలవనని ఉదావన్నె బట్టలు తాల్చి కంఠాభరణమును ధరించి రాజ్యమున 3వ అధికారమగుదునని పలికెను.
దానియేలు రాజుతో ఇట్లనెను, మీ బహుమతులను మీరే ఉంచుకొనుడు, లేదా వానిని మరి ఒకనికి ఇండు. నేను ఈ వ్రాతను చదివి దాని భావమును ప్రభువుల వారికి వినిపింతును. మీరు స్వర్గాధిపతి అయిన దేవునికి ధిక్కరింప దేవాలయము నుండి కొనివచ్చిన పాత్రలను తెప్పించి తిని, మీరు మీ ప్రముఖులు మీ భార్యలు ఉంపుడు కత్తెల పాత్రల నుండి ద్రాక్షారసమును తాగిరి. బంగారము, వెండి, కంచు, ఇనుము, కొయ్యరాతితో చేసిన దైవములను స్తుతించిరి. ఆ దైవములకు చూపు వినికిడి ఎరుకలేవు. కానీ మీ ప్రాణములను మీ కార్యములన్నిటినీ తను గుప్పిట నుంచుకొని దేవుని మాత్రమును మీరు గౌరవించరైతిరి. కనుకనే దేవుడి హస్తమును పంపి ఈ మాటలను వ్రాయించెను. ఈ వ్రాత ఇది: మేనే మేనే తెకెల్వు పార్సివ్. తూకము. దీని భావమిది: మేనే అనగా దేవుడు మీ పరిపాలన దినములను లెక్కపెట్టి వాని తుదిముట్టించెను. తేకేల్ అనగా అతడు మిమ్ము త్రాసులో పెట్టి తూచగా మీరు చాలా తేలికగా నుంటిరి. పార్సిన్ అనగా దేవుడు మీ రాజ్యమును విభజించి యూదీయులకు పరసీలకు ఇచ్చివేసెను. ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతం. అందరూ ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సూర్యచంద్రులారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. ఆకాశమందలి నక్షత్రములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. వర్షహిమములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. సకల వాయువులారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. అగ్ని ఉష్ణములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. శీతోష్ణములారా ప్రభువుని స్తుతింపుడు. అందరూ ప్రభువుని స్తుతించి సదా కీర్తింపుడు. ప్రభుని స్తుతించి సదా కీర్తింపుడు. చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. నా కుడి ప్రక్కన నీ ఉండగా చలనమందను నన్ను బలపరచే యేసుక్రీస్తులో అన్నీయు చేయగలను. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆయన శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా ఆనందం. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా సంతోషం. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా సువార్త 21వ అధ్యాయము పరిశుద్ధ వచనములు 12 నుంచి 19 వరకు. యేసు
తన శిష్యులతో ఇట్లు పలికెను, ఇవి అన్నీ సంభవింపక పూర్వము వారు మిమ్ము పట్టి ప్రార్థనా మందిరములకును చెరసాలకును అప్పగించి హింసింతురు. నా నామము నిమిత్తము రాజుల యొద్దకు అధిపతుల యొద్దకు మిమ్ములను తీసుకొని పోవుదురు. ఇది మీరు సాక్షులుగా ఉండవలసిన సమయము. మీరు అచట చెప్పవలసిన దానిని గూర్చి కలవరపడకుడు. విరోధి మీకు ఎదురాడుటకు మిమ్ములను ఖండించుటకు వీలు కాని వాక్కును వివేకమును ప్రసాదింతును. తల్లిదండ్రులు, సోదరులు, బంధువులు, మిత్రులు కూడా మిమ్మును పట్టి ఇచ్చెదరు. మీలో కొంతమందిని చంపెదరు. నా నామము నిమిత్తము మిమ్ములను అందరూ ద్వేషింతురు. కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ సహనము వలన మీరు మీ ప్రాణములు దక్కించుకొందురు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు మీకు స్తుతి కలుగును గాక. క్రీస్తునాథుని యందు మికిలి ప్రియమైన క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఈరోజు సువిశేష పట్టణంలో మనం విన్నట్లుగా క్రీస్తుకు సాక్షులుగా జీవించాలి. క్రీస్తుకు సాక్షులుగా జీవించేటటువంటి ఈ ప్రయాణంలో మనకు ఎన్నో హింసలు, ఇబ్బందులు, ఇక్కట్లు వస్తాయని చెప్పి క్రీస్తు ప్రభువు ముందుగానే తన శిష్యులకు ఈరోజు మనకు కూడా చెబుతూ ఉన్నాడు. మనందరికీ తెలుసు, నీతిమంతులకు దుర్మార్గులకు రక్షణ కాలం అనేది ముందుగానే రాదు. దానికంటూ ఒక సమయం అనేది ఉంది. ఏమంటామంటే, పంట పొలంలో కలుపు మొక్కలు, అలాగే పంట అంటే మంచి పంట, ఆ మంచి పంటలో కలుపు మొక్కలు ఉంటాయి. మనం ఈ పంట పొలంలో ఉన్నటువంటి కలుపు మొక్కలు తీసేయాలంటే ఆ పంట కూడా ఒక్కొక్కసారి పాడైపోద్దేమో అని చెప్పేసి మనం ఏం చేస్తామంటే తగిన సమయం కొరకు వేచి చూస్తాం. తగిన సమయం కోసం మనం వేచి చూస్తాం. ఆ కోతకాలం వచ్చినప్పుడు ఆ పంటను ఎప్పుడైతే మనం కోస్తామో ఆ పంటతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆ కలుపు మొక్కలను కూడా కోసి పక్కన పడేసి కాల్చేస్తాం. అంటే ఇక్కడ తగిన సమయం కోసం వేచి ఉండాలి. అంటే సహనం, ఓర్పు, దయాగుణం, కరుణ ఇవన్నీ మన జీవితాల్లో అలవర్చుకోవాలి. అందుకని క్రీస్తు ప్రభువు తన శిష్యులకు చెబుతూ ఉన్నాడు. ఏమని అంటే, నా నిమిత్తము, నా నామము నిమిత్తము మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ హింసించబడతారు, దోషులుగా పిలువబడతారు, రాజుల వద్దకు అధిపతుల వద్దకు మిమ్మల్ని తీసుకొని పోవుదురు అని క్రీస్తు ప్రభువు చెబుతూ ఉన్నాడు. కొంతమంది ఈ యొక్క సువిశేష పట్టణాన్ని తప్పుగా ఆలోచించి రెండవ రాకడ గురించి క్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు అని చెప్పేసి కొంతమంది అనుకుంటూ ఉంటారు. ఇది క్రీస్తు ప్రభు రెండవ రాకడ గురించి కాదు. కానీ క్రీస్తు ప్రభు మన మధ్యన లేనప్పుడు, అంటే క్రీస్తు ప్రభు శిష్యులతో చెప్పేది ఏంటంటే, తన మధ్యన నేను లేనప్పుడు వచ్చేటటువంటి ఇబ్బందులు, ఇక్కట్ల గురించి శిష్యులకి చెప్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి ఇక్కడ చెప్పేటటువంటి మాట ఏంటంటే, దీనికి మీరు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయం. దేనికి? క్రీస్తు ప్రభు నామాన్ని నువ్వు ఇతర వాళ్ళకి తీసుకువెళ్ళేటప్పుడు
వచ్చేటటువంటి ఇబ్బందులు, హింసలు వచ్చినప్పుడు నిన్ను నువ్వు కోల్పోకుండా నిన్ను నువ్వు కోల్పోకుండా క్రీస్తు ప్రభుకు, అంటే ఆ సమయం క్రీస్తు ప్రభువుకు సాక్షులుగా ఉండవలసినటువంటి సమయం, ధైర్యంగా ఉండవలసినటువంటి సమయం, దేవుని మీద విశ్వాసంతో ఉండవలసినటువంటి సమయం, నీ విశ్వాసాన్ని కోల్పోకుండా దేవుని యొక్క శక్తితో గట్టిగా ఉండవలసినటువంటి సమయం. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దీనివలన మనకు వచ్చేటటువంటి బహుమతి ఏమిటంటే మీ సహనము వలన మీరు మీ ప్రాణములను దక్కించుకుంటారు. సహనంగా ఉండవలసినటువంటి సమయం, నువ్వు కానీ నేను కానీ మనలో ఎవరైనా కానీ సహనంగా ఉంటే ఏంటంటే మన ప్రాణాలను దక్కించుకుంటాం. ఎక్కడ దక్కించుకుంటామంటే క్రీస్తు ప్రభువులో మనం దక్కించుకుంటాం. మన క్రీస్తు ప్రభువును పోలి జీవించాలి. ఎందుకంటే ఈ లోకంలో హింసతో కూడినటువంటి జీవితాన్ని జీవిస్తే నష్టపోయేది మనమే. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభు ప్రతి ఒక్కరిని కూడా పిలుస్తూ ఉన్నాడు. ఏమని చెప్తూ ఉన్నాడంటే, ఈరోజు సువిశేషపట్నం ద్వారా నన్ను పోలి జీవించండి. ఎందుకంటే క్రీస్తు ప్రభు కూడా తన జీవితంలో ఎన్నో ఇక్కట్లు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు తన జీవితంలో కూడా వచ్చాయి. కానీ తన సహనాన్ని కోల్పోలేదు, దేవునికి ఇచ్చినటువంటి మాటను కోల్పోలేదు, దేవునికి ఇచ్చినటువంటి ఆ ప్రతిజ్ఞను మర్చిపోలేదు. ప్రతి ఇబ్బందిని కూడా, ప్రతి ఇక్కట్ను కూడా తాను సహనముతో ఎదిరించాడు. తిరిగి ఒక మాట కూడా చెప్పలేదు. హింసించారు, కొట్టారు, శిలువ మీద వేలాడదీశారు, అయినా కానీ తిరిగి ఒక్క మాట కూడా చెప్పలేదు. మరి ఈరోజు ఒక రాజుగా, ఒక క్రీస్తు ప్రభువుగా, అధిపతిగా దేవుని యొక్క కుడి ప్రక్కన కూర్చొని ఈరోజు మనకి దేవుని యొక్క దైవ వరప్రసాదాలు ప్రతిరోజు కూడా దివ్య బలి పూజ ద్వారా మనకు అందిస్తూనే ఉన్నారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, అందుకని ఇక్కడ దేవుడు మనకి ఇచ్చేటటువంటి ఇంకొక విషయం ఏమిటంటే, దేవుని మీద నమ్మకం ఉంచి జీవిస్తే, దేవుని మీద ఓర్పు కలిగి జీవిస్తే ఖచ్చితంగా నీవు నేను కూడా మన ప్రాణాలను ఎవరు సాక్ష్యంగా, లేకపోతే మన ప్రాణాలకు నమ్మకంగా ఎవరు నిలుస్తూ ఉన్నారంటే క్రీస్తు ప్రభువే మన ప్రాణాలకి అడ్డు వేస్తాడనమాట. కానీ ఇక్కడ ఏమిటంటే మనకు కావాల్సింది ఏంటంటే సహనం. ఈ కష్టాలు వచ్చినప్పుడు నీవు నేను కూడా ఎదుర్కొన్నప్పుడు నువ్వు దేనికోసం ఎదుర్కొంటావు? నువ్వు ఒక క్రైస్తవుడుగా క్రీస్తు ప్రభువునికి సాక్షిగా, క్రీస్తు ప్రభుని సాక్షిగా నువ్వు ఉంటూ ఉన్నా. కోల్పోవద్దు. కష్టాలు వచ్చాయని, బాధలు వచ్చాయని, కన్నీళ్ళు వచ్చాయని చెప్పేసి నీవు క్రీస్తుకు సాక్షిగా ఉండాలనేటువంటి ఆలోచన నీలోంచి తొలగిపోనివ్వద్దు. ఎందుకంటే ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా అమరులుగా జీవించాలి. క్రీస్తు ప్రభు ఎదుట అమరులుగా జీవించాలి. ఎందుకంటే మనం ఎంతోమంది పునీతులను చూస్తూ ఉన్నాం, ఎంతోమంది అమర వీరులుగా మరణించినటువంటి వారిని చూస్తూ ఉన్నాం. వీరందరూ కూడా హింసతో కూడి వారు రక్షణ పొందలేదు. క్రీస్తు ప్రభువును అనుసరించినటువంటి ప్రతి పునీతుడు కూడా దేవుని యొక్క ఆచరణలో, దేవుని యొక్క అడుగుజాడలలో నడుస్తూ వారి యొక్క ప్రాణాలను త్యాగం చేశారు. కానీ ఈ లోకంలో ఏం జరుగుతూ ఉంది? మనల్ని ఎవరైనా కొట్టారంటే తిరిగి కొట్టడమే, ఎవరైనా మనల్ని తిట్టారంటే మనం కూడా మన మాటలతో దూషించడమే, ఎవరైనా మనల్ని ఎత్తు పొడిస్తే గనక
వాళ్ళని మనం మన మాటలతో ఎత్తుపడుస్తూ ఉంటాం. అంటే మాటకి మాట, దెబ్బకి దెబ్బ, టిట్ ఫర్ టాట్, ఇదే జరిగేది. అందుకనే ఇక్కడ ఏమంటూ ఉన్నాడంటే క్రీస్తు ప్రభు, ఇవన్నీ జరుగుతాయి, నేను వచ్చేదాకా, రెండవ రాకడ అనేది జరిగేదాకా ఇవన్నీ సంభవిస్తాయి. ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మరి దీని ద్వారా మనం ఏం నేర్చుకోవాలి? క్రీస్తు ప్రభు ఇవన్నీ సంభవిస్తాయని చెబుతూ నీవు నేను కూడా ఏ విధంగా మెలగాలి, ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా జీవిస్తే దేవుని ముందు మన ప్రాణాలను కాపాడుకుంటాం, తన నిత్య జీవంలో చేరుకుంటాం అనేది సహనం. అలాంటి ఎంతోమంది ప్రవక్తలు వస్తారు, ఎంతోమంది బోధకులు వస్తారు, నేనే అని చెప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ అసత్య బోధలు నమ్మవద్దు. దీని ద్వారా గొడవలు, కొట్లాటలు, హింసాకాండలు జరుగుతూ ఉన్నాయి. ఏంటంటే నేను క్రీస్తును అనుసరిస్తూ ఉన్నాను, క్రీస్తుగా సాక్షిగా జీవిస్తూ ఉన్నాను అని చెప్పేసి చాలామంది ఉంటారు. చెప్పేసి ఎక్కడికో వెళ్ళి తమ మతాన్ని ప్రచారిస్తూ ఉంటారు. అంటే ఇక్కడ ఏంటంటే ఏం జరుగుతూ ఉందంటే, దేవునికి సాక్షిగా జీవించాలంటే క్రీస్తు ప్రభుగా సాక్షిగా జీవిస్తూ ఇతర మతస్థులను వేలి ఎత్తి చూపించొద్దు. నీ భక్తిని నువ్వు చాటుకో. క్రీస్తుకి సాక్షిగా జీవించడం అంటే నీ భక్తిని నువ్వు చాటుకో, అంతే తప్ప ఇతర మతస్థులను వేలెత్తి చూపించొద్దు. మత కలహాలు అందుకనే ఇలా అసత్య బోధలు చేసేటటువంటి ప్రవక్తలు వస్తారు, నేనేనని అంటారు. అలాంటి వాళ్ళని నమ్మవద్దు. ఎందుకంటే అలాంటి వాళ్ళు సంఘంలో గొడవలు తీసుకువస్తారే తప్ప శాంతిని, సహనాన్ని, దేవుని యొక్క కరుణను, దేవుని యొక్క ప్రేమను తీసుకురారు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, ఇక్కడ పునీత పౌలు గారు రోమీలకు రాసిన లేఖలో 2వ అధ్యాయంలో 7వ వచనంలో ఇలా చెబుతూ ఉన్నాడు. ఏమనంటే, ఓర్పుతో సత్కార్యములు చేయుచు కీర్తి, ప్రతిష్ట, అమరత్వములను కోరువారికి దేవుడు శాశ్వత జీవమును వసగును. ఎందుకంటే ఇక్కడ మనం సువిశేషపట్నంలో ఆఖరి వచనంలో మనం చూస్తూ ఉన్నాం, మీ సహనము వలన మీరు మీ ప్రాణమును దక్కించుకొందురు. అదే మాట పునీత పౌలు గారు తన వాక్య పరిచర్యలో చెప్పేటటువంటి రోమిల ప్రజలకు చెబుతూ ఉన్నాడు. ఓర్పుతో సత్కార్యములు చేయొచ్చు, కీర్తి, ప్రతిష్ట, అమరత్వములను కోరు వారికి దేవుడు శాశ్వత జీవమును వసగును. అలాగే 2వ కొరింథీయులకు రాసిన లేఖలో పునీత పౌలు గారు మళ్ళీ ఇలా చెబుతూ ఉన్నారు. ఏమని అంటే, పైగా బాధలను, కష్టములను, ఇబ్బందులను గొప్ప ఓర్పుతో సహించుట ద్వారా మేము చేయు ప్రతి కార్యమునందు మేము దేవుని సేవకులమని ప్రదర్శింతుము. ఇక్కడ చూడండి, ఎందుకంటే ఇక్కడ పునీత పౌలు గారు కానీ మన శిష్యులు కానీ ఎన్నో కష్టాలు, క్రీస్తు ప్రభు చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు అనుభవించారు, ఎన్నో ఇబ్బందులు అనుభవించారు, ఎన్నో అవమానాలు అనుభవించారు. ఎందుకంటే క్రీస్తు ప్రభువుని క్రీస్తు ప్రభు చేసినటువంటి గొప్ప కార్యాలు ప్రతి ఒక్క బిడ్డకు చేరాలని చెప్పేసి వారు వాక్య పరిచర్య చేసేటప్పుడు ఎంతోమంది అధిపతులు కానీ రాజులు కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టారు, ఎన్నో కష్టాలు వారికి చూపించారు. కొరడాలతో కొట్టడం, మేకులతో హింసించటం, ఇలాగా ఎన్నెన్నో కష్టాలు శిష్యులు అనుభవించారు. అందుకనే క్రీస్తు ప్రభువుకు ముందుగానే తెలుసు, తాను చనిపోకముందే తెలుసు,
ఎందుకంటే నన్ను అనుసరించేటటువంటి ప్రజలు, నన్ను అనుసరించేటటువంటి శిష్యులు నా నిమిత్తము తన నామము గురించి, దేవుని గురించి ప్రచారం చేసేటప్పుడు ఇలాంటి కష్టాలు వస్తాయని ముందుగానే ధైర్యాన్ని వసుకుతూ ఉన్నాడు. ముందుగానే ధైర్యాన్ని వసుకుతూ వారికి చెప్పేటటువంటి మాట ఏంటంటే, ఇవన్నీ కూడా మిమ్మల్ని ఏం చేయలేవు. ఇవన్నీ కష్టాలు పడుగుతాడు ఇవన్నీ వచ్చినా కానీ ఇవన్నీ మిమ్మల్ని, మనకేంటంటే ఇక్కడ ఏం చెబుతూ ఉన్నాడంటే, ఇక్కడ మనకి ఒక నమ్మకాన్ని ఇస్తూ ఉన్నాడు. ఏమంటూ ఉన్నాడంటే, నా నామము నిమిత్తము మిమ్మలను అందరూ ద్వేషించరు, కానీ మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. మీ తల వెంట్రుక కూడా రాలిపోదు. అలా అని చెప్పేసి మన ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేయడం, మన ఇష్టం వచ్చినట్టు మన ఇష్టం వచ్చినట్టు దేవుని గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదు. తల వెంట్రుక కూడా రాలిపోదు అనేటువంటి ఆ మాట ఎందుకు చెప్పాడంటే, నీవు నేను కూడా క్రీస్తు ప్రభువు విశ్వాసములో ఉండి విశ్వాసంతో జీవిస్తే గనక, సహనంతో జీవిస్తే గనక, ఈరోజు ఒక మనిషి మనల్ని కష్టపెట్టొచ్చేమో, ఒక వ్యక్తి మనల్ని దూషించొచ్చేమో, ఒక వ్యక్తి మనల్ని చంపొచ్చేమో, ఒక వ్యక్తి మనల్ని ఏడిపించొచ్చేమో, కానీ దేవుని ముందు, దేవుని దగ్గర ఇవన్నీ కూడా ఏమీ పనికిరావు. ఇవన్నీ దేనికి పనికిరావు. ఎందుకంటే నా విశ్వాసం, నా నమ్మకం, నా ప్రేమ ఇవన్నీ కూడా దేవుని మీద ఆధారపడ్డాయి. దేవుని మీద ఆధారపడ్డాయి. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, మనందరము కూడా ఈరోజు దేవుడు మనకు ఇచ్చేటటువంటి ఈ నమ్మకాన్ని, ఈ విశ్వాసాన్ని, మన జీవితంలో వచ్చినటువంటి కష్టాలు, ఒడిదుడుకులు, ఇక్కట్లు ఇవన్నీ కూడా మనం తీసివేయాలి. ఇవన్నీ పట్టించుకోకూడదు. ఎందుకంటే నువ్వు ఏమి మాట్లాడాలో, ఏం చేయాలో, నీ కష్టకాలంలో నేను నీకు తోడుగా ఉంటానని అభయాన్ని ఇస్తూ ఉన్నాడు దేవుడు. క్రీస్తు ప్రభు అభయాన్ని ఇస్తూ ఉన్నాడు. నువ్వు దేని గురించి వరి అవ్వద్దు. ఒకవేళ 1000 మంది ముందు నువ్వు మాట్లాడాలనుకుంటే భయపడొద్దు. నేను నీ మధ్యలో ఉన్నాను, నీతో ఉన్నాను. పవిత్రాత్మ శక్తి నిన్ను ఆవరించి నీవు ఏ విధంగా మాట్లాడాలో, జ్ఞానం కలిగి మాట్లాడాలో, వివేకం కలిగి మాట్లాడాలో నీ నుండి మాట్లాడిస్తాను అనేటువంటి ఒక గొప్ప శక్తిని, లేకపోతే ఏమంటూ ఉన్నామంటే దేవుడు ఆ గొప్ప వరాన్ని మనందరికీ ఇస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, కనుక ప్రియమైనటువంటి బిడ్డలారా, ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. ఎన్ని కష్టాలు మన జీవితాల్లో వచ్చినా, ఎన్ని ఇబ్బందులు మన జీవితాల్లో వచ్చినా, ఒక్కొక్కసారి మన కుటుంబంలోనే మనల్ని త్యజించే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి మన కుటుంబంలో మనల్ని దూషించే వాళ్ళు ఉంటారు. ఒక్కొక్కసారి మన సంఘములో మనల్ని వద్దు అనుకునే వాళ్ళు కూడా ఉంటారు. ఒకవేళ మన సంఘములో మనం ఎదుగుతూ ఉన్నామంటే చూసి భరించలేని వాళ్ళు కూడా ఉంటారు. దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతర వాళ్ళకు అంటే దేవుని యొక్క వాక్యాన్ని మనం ఇతర వాళ్ళకు చెబుతూ ఉన్నామంటే పడనటువంటి వాళ్ళు ఎంతోమంది ఉంటారు. కానీ నీవు చేయవలసినటువంటి కార్యం దేవుని ముందు విశ్వాసం ఉంచి చేయి. మిగతాది దేవుడు చూసుకుంటాడు, క్రీస్తు ప్రభు చూసుకుంటాడు. కనుక ప్రియమైనటువంటి క్రైస్తవ సహోదరి సహోదరులారా, దేవునికి సాక్షులుగా జీవించాలి అంటే ఇన్ని ఇబ్బందులు వచ్చినా దేవునికి సాక్షులుగా జీవించాలంటే నేను కూడా పరిపూర్ణంగా దేవుని మీద నమ్మకం ఉంచి నడిస్తే గనక నేను కూడా ఖచ్చితంగా ఒక అమరత్వము కలిగినటువంటి బిడ్డలుగా ఉంటాం. అందుకనే పునీతులు ఈరోజు అమరవీరులని చెప్పుకుంటూ ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు వారి యొక్క ప్రాణాన్ని కూడా లెక్క చేయలేదు. వారి ప్రాణాలను క్రీస్తు ప్రభువు కోసం అర్పించారు. అలా అని చెప్పి వారిని దూషించడం వల్ల వాళ్ళు దూషించారా? లేదు. వాళ్ళని చంపారని చెప్పేసి వాళ్ళని చంపారా? లేదు. వాళ్ళు కొడుతున్నారని చెప్పేసి తిరిగి వాళ్ళు కొట్టారా? లేదు. సహనం, క్రీస్తుని పోలి
జీవించారు కాబట్టి వారు చావును కూడా చాలా సులభంగా తీసుకున్నారు. చావును కూడా చాలా సులభంగా తీసుకొని దేవునికి అర్పించేశారు. వారి ప్రాణత్యాగం అంటే దేవునికి అర్పించేశారు. ఈ లోకంలో ఇలాంటివి అసలు జరగవు. ఎవరు కూడా తమ ప్రాణాలను ఒకరి కోసం అర్పించలేము. కానీ క్రీస్తు ప్రభువు ఏ విధంగా తన ప్రాణాన్ని త్యాగం చేశాడో ఎంతోమంది పునీతులు, ఎంతోమంది దైవభక్తులు వారి ప్రాణాలను పణంగా పెట్టి మరి దేవుని కోసం అర్పించారో మనం కూడా మన జీవితాలను దేవుని కోసం అర్పించాలి. మన జీవితాల్లో కూడా ఇక్కడ ఇబ్బందులు, హింసలు అనేవి మన జీవితాల్లో కూడా జరుగుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. కానీ దేవుడు మనకు ఒక నమ్మకాన్ని, ఒక అభయాన్ని ఇస్తూ నీవు నేను కూడా దేవునిగా సాక్షులుగా జీవించేటటువంటి సమయంలో నీ యొక్క విశ్వాసాన్ని కోల్పోకుండా, నీ యొక్క సాక్ష్య జీవితాన్ని కోల్పోకుండా, దేవుని మీద నమ్మకమైనటువంటి జీవితాన్ని కోల్పోకుండా, సహనంతో కూడినటువంటి జీవితాన్ని నీవు నేను కూడా వెచ్చించుకొని జీవించాలని ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ మనందరము కూడా దీవించబడాలని ఆ యొక్క దేవాతి దేవుణ్ణి ఈ యొక్క దివ్య బలి పూజలో ప్రార్థన చేస్తూ మీ అందరికీ కూడా దేవుని యొక్క ఆశీస్సులు. దేవా దయతో నన్ను చేకొను, దేవా దయతో నన్ను దీవించుమయ్యా కృపతో నేడు, దీవించుమయ్యా కృపతో నేడు. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా హృదయము నీకు అర్పణం, నా జీవితం నీకు అంకితం. నా జీవితం నీకు అంకితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించు ఈ బలి సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్ల ప్రార్థింపము. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనము కొరకును, తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును ఈ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, నీ పవిత్ర ఆదేశమును అనుసరించి నీ నామమునకు అంకితము చేయు ఈ విశుద్ధ అర్పణములను దయతో అంగీకరింపుము. మేము నీ ప్రేమను పాత్రులమై నీ చిత్తానుసారము జీవించినట్లు కరుణింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో నుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కు అయిన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏకస్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభు నామమున వేయించేవాడు ధన్యుడు.
మహోన్నతమున హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడువు, సర్వ పవిత్రత కోటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తాను నిశ్చితపూర్తిగా అప్పగించుకునేటప్పుడు అప్పమునందుకొని మరలా నీకు కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము, మీరు మరలా వచ్చే వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకు అప్పమును రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రులుగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివరు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకోను. మా లియో జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణను చేయము. ఉత్తానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కరికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశంలో చేర్చుకొనము. మా అందరిపై దయ చూపి దేవుని కనితలియగు మరియమాతతోను పునీత అపోస్తులతోను ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గలపితే అయిన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండి నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్మ విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము.
సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు దయ చూపండి. సర్వేశ్వని గొర్రెపిల్ల లోక పాపను పరిహరించు ప్రభువా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. నేను జీవించిన నేను మరణించిన నా ప్రభు కొరకే జీవిందును. నా ప్రభు కొరకే మరణిందును. నేను జీవించిన నేను మరణించిన నా ప్రభు కొరకే జీవిందును. నా ప్రభు కొరకే మరణిందును. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. జీవించునది ఇక నేను కాదు, క్రీస్తే నాయందు జీవించుచున్నాడు. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి. క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి. క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి. క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి. క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి. మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి. నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి. దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి. నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ఇదిగో లోకాంతము వరకు సర్వదా నేను మీతో ఉందును అని ప్రభువు నుడువుచున్నాడు. ప్రార్థించుదము. సర్వశక్తి గలవు సర్వేశ్వర, పరమ రహస్యములలో పాలు పొందు
ఆనందించు భాగ్యమును నీవు అనుగ్రహించిన వారందరూ ఎప్పటికీ నిన్ను విడనాడకుండా నన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. నిన్ను మాత్రమే అంటిపెట్టుకొని జీవించినట్లు కృపచూపము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో నుండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మనల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. అంత్యకాల అభిషేకం సర్వజనుల కోసం కోతకాల దినములివి